హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక సుకన్య అలాగే వల్లితో మాట్లాడిన తర్వాత నర్మదకైతే ఇక వల్లి కడుపు మీద అనుమానం అయితే వస్తుంది. ఏంటి, వల్లి అక్క కడుపుతో లేదా, లేక వల్లి అక్క ఏదైనా మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలుపెట్టిందా? జరుగుతుందంతా చూస్తుంటే వాళ్ళ మాటలు వింటుంటే నాకెందుకో వల్లి అక్క మీద అనుమానంగా ఉంది అంటూ ఇక నర్మద అయితే అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా ఇక ప్రేమ దగ్గరికి వస్తుంది. అప్పటికే ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా సరదాగా ఉండడం చూసి ఇక నర్మద సారీ నేను ఏదో ఆలోచిస్తూ వచ్చేసాను అని అనుకుంటూ ఇక నర్మద అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అయ్యో అక్క అదేం లేదక్క అంటూ ఇక ధీరజ్ కూడా అవునుదినా అలాంటిదేదీ లేదు అని చెప్పి ఇక నర్మదని ఆపుతారు. ఇక నర్మద అయితే సారీ ప్రేమ అని చెప్పి ఇక మళ్ళీ వాళ్ళకి సారీని చెప్తుంటే అయ్యో అక్క అలాంటిదేదీ లేదు, నిన్ను చూస్తుంటే చాలా కంగారుగా కనిపిస్తున్నావు, ఏమైందక్క, ఏం జరిగింది అని అంటుంటే ఇంకా నర్మద అయితే ప్రేమ నాకెందుకో వల్లి అక్కని చూస్తుంటే అనుమానంగా ఉంది. ముఖ్యంగా ఆ సుకన్య వచ్చిన దగ్గర నుంచి కూడా తను ఏదో ఒకటి చేస్తూనే ఉంది. తను అలాగే వల్లి కలిసి ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ అయితే ఏంటొదినా, దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటుంటే నిన్న రాత్రి వల్లి అక్క పాలల్లో మత్తుమందు కలిపి బావగారికిచ్చింది. దాంతో బావగారు తనకి దగ్గరవ్వాలని ఇదంతా సుకన్య చేసిందని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెప్పడంతో ఓ అదే సంగతి, ఇదిగో ఇది కూడా రాత్రా ఆ పాలు కళ్ళు తాగిన కోతిలాగా ఎగిరింది అంటూ ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే ధీరజ్ మాటలకి ప్రేమ ధీరజ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటుంటే సరే ముందు వదిన చెప్పేది విను అంటూ ఇంకా ఇద్దరు కూడా నర్మద వైపు చూస్తుంటే నర్మద చూడండి, నాకెందుకో జరుగుతుందంతా చూస్తుంటే వల్లి అక్క నిజంగా ప్రెగ్నెంట్ కాదేమో అనిపిస్తుంది. తను తిరిగి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడం కోసమే తను కడుపుతో ఉన్నానని నాటకం ఆడుతుందేమో అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక ప్రేమ అయితే అక్క నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానంగా ఉంది. తన ప్రెగ్నెన్సీ విషయం వచ్చినప్పుడల్లా చాలా కంగారు పడుతుంది. దాని గురించి ఎవరేం మాట్లాడినా అది చెప్పకుండా మాట దాటేస్తుంది అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఇంతలో పక్కన ఉన్న ధీరజ్ అదేంటొదినా, మొన్న తనని తీసుకుని మీరిద్దరూ స్కానింగ్కి వెళ్ళారు కదా, అక్కడ మీరు స్కాన్ చేస్తుంటే చూడలేదా అని అడగడంతో లేదు ధీరజ్, ఆ డాక్టర్ స్కానింగ్ చేసేటప్పుడు మమ్మల్ని బయటికి వెళ్ళమన్నారు, అందుకే మేమక్కడ లేము అని చెప్పడంతో సరే వదినా, ఒకవేళ మీరక్కడ లేకపోవచ్చు, కానీ వల్లి వదిని మనకి తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే సరిపోతుంది కదా, తను వాడే మెడిసిన్ని చూపిస్తే అర్థమవుతుంది కదా అని అంటుంటే ఇక ప్రేమ రే ధీరజ్ మెడిసిన్ అంటే గుర్తొచ్చింది అక్క, ప్రెగ్నెన్సీ వాళ్ళకి డాక్టర్ కంపల్సరీ మెడిసిన్ ఇస్తారు, కానీ వల్లి అక్కకి స్కాన్ చేసి పంపించేశారు తప్ప తనకి ఎటువంటి మెడిసిన్ ఇవ్వలేదు. వల్లి అక్కని ఎప్పుడూ మనం చూస్తూనే ఉన్నాం, తను ఏ రోజు కూడా మెడిసిన్ వేసుకోలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మద కూడా ఆశ్చర్యపోతుంది. అవును ప్రేమ, నువ్వు చెప్పింది నిజం, వల్లి అక్క ఇంతవరకు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవడం చూడలేదు. ఇప్పుడే వెళ్ళి వల్లి అక్క తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడిసిన్స్ గురించి అడుగుదాం పదా అంటూ ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా వల్లి దగ్గరికి బయలుదేరతారు. ఇదంతా కూడా వాళ్ళకి తెలియకుండా దొంగచాటుగా విన్న సుకన్య అలాగే వల్లి ఇద్దరు కూడా కంగారు పడతారు. ఉసై నువ్వు నన్ను కడుపుతో ఉండేలా చేయటానికి రాలేదు, నా కాపురాన్ని ముంచడానికి వచ్చావు. చూసావుగా నువ్వు నోరు జారడం వల్ల నర్మదకి నా మీద అనుమానం మొదలైంది. ఇంతవరకు ఎలా ఈ లేని కడుపుని ఎక్కడి నుంచి తీసుకురావాలా అని టెన్షన్ పడేదాన్ని, ఇప్పుడు ఈ కడుపే లేదని వాళ్ళకి నిజం తెలిసిపోయింది. ఇక నుంచి వాళ్ళు ఈ కడుపు గురించి కూపి లాగుతూ ఉంటారు. నా కడుపులో బిడ్డ లేదన్న సంగతి తెలిస్తే ఇక జీవితంలో నన్ను క్షమించడు, కనీసం నా మోహన్ చూడటానికి కూడా ఇష్టపడ్డు. ఇంతవరకు ఎన్ని తప్పులు చేసినా క్షమించి అత్తయ్య నన్ను ఇంటికి తీసుకొచ్చింది,
అత్తయ్యకి ఇది కూడా మోసమని తెలిస్తే ఆవిడ నన్ను ఇక్కడికిక్కడే చంపేస్తుంది. నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చావు, నిన్ను పంపించిన మా అమ్మననాలి అంటూ ఇక వల్లి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక సుకన్య అయితే చూడు, నువ్వు తర్వాత నన్ను తీరిగ్గా తిడుదువా, ముందు వాళ్ళు నీ దగ్గరికే వస్తున్నారు వెళ్ళు అని అంటుంటే ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడు వాళ్ళొచ్చి నాకు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ గురించి అడుగుతారు. ఇప్పుడు నేను ఆ మెడిసిన్ని ఎక్కడి నుంచి తీసుకురాను అని అంటుంటే ఇక సుకన్య ముందు పద, వాళ్ళొచ్చేసరికి ఇక్కడుంటే నిజంగానే వాళ్ళకి లేనిపోని అనుమానం వస్తుందని ఇక సుకన్య అయితే వాళ్ళని తీసుకుని తన గదిలోకైతే వెళ్తుంది. ఇంకా ఇంతలో నర్మద, ప్రేమ, ధీరజ్ ముగ్గురు కూడా అక్కడికి వస్తారు. ఇక వల్లి అయితే నర్మదని చూసి, నర్మదా ఏంటి ఇట్టా వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదక్కా, నువ్వు మొన్న స్కానింగ్ చేయించుకున్నావు కదా, అప్పుడు నీకు డాక్టర్ గారు రాసిచ్చిన మెడిసిన్ ఏదక్కా అని అడగడంతో, మెడిసినా ఇప్పుడు అవెందుకు అని అంటుంటే, అది కాదక్కా, నా ఫ్రెండ్ కూడా ప్రెగ్నెంటే, తనకి డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్ పడటం లేదంట, అందుకే నీకిచ్చిన మెడిసిన్ ఏంటో తెలుసుకొని తనకి చెప్దామని అని చెప్పడంతో, ఏంటి నేను వాడే మెడిసిన్ తనకెలా చెప్తావు? చూడు, తను కడుపుతో ఉందంటున్నావు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే తనకి తగ్గట్టుగా మందులు రాసిస్తారు, అంతేగాని ఒకరు వాడే మందులు మరొకరు వేసుకోకూడదు నర్మదా అంటూ వల్లి మాట్లాడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న ప్రేమ, చూడు ముందు నువ్వు వేసుకున్న మెడిసిన్ చూపించు అని అంటంతో, ఏంటి ప్రేమ మీరు అలా మాట్లాడుతున్నారు? ఇప్పటికే నన్ను దూరం పెట్టాడని నేనెంతగానో బాధపడుతున్నాను. కడుపుతో ఉన్నానన్న ఆనందం నాకు ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు మీరేమో నాకు మందులు తీయండి అది ఇది అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు అని అంటుంటే, ఏయ్ చూడు, నేను నిన్ను మందుల గురించి అడుగుతుంటే ఏదేదో చెప్పి మాట దాటేస్తున్నావు. నాకెందుకో నిన్ను చూస్తుంటే నువ్వు నిజంగా కడుపుతో ఉన్నట్టుగా అనిపించట్లేదు. ముందు నువ్వు వేసుకునే మెడిసిన్ చూపించు అంటూ ఇక నర్మద అయితే కోపంగా వల్లిని నిలదీస్తుంది. ఒక్కసారిగా వల్లి, కొంపలు అంటుకున్నాయి, నా దగ్గర ఎటువంటి మందులు లేవు, ఇప్పుడు వీళ్ళకి ఏం చూపించాలి, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక వల్లి చాలా భయపడుతుంటే పక్కన ఉన్న సుకన్య, అయ్ బాబాయ్ ఇదేంటిది, ఇద్దరు కలిసి అలా మా వల్లి మీద నోరేసుకొని పడిపోతున్నారు. చూడండి, తనేసుకున్న మందులు నేను చూపిస్తాను, రోజు తనకి ఆ మందులు నేనే ఇస్తాను, తనకి ఉన్న పలంగా అడిగితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపించిద్ది, నేను చూపిస్తాను ఆగండి అంటూ ఇక సుకన్య అయితే లోపల కబోర్డ్లో నుంచి ఏవో కొన్ని మందులనైతే తీస్తుంది. ఒక్కసారిగా వల్లి సుకన్య తీసే మందులు చూసి షాక్ అయిపోతుంది. అమ్మో, ఇది ఏం మందులు చూపిస్తుందో, వాళ్ళిద్దరూ పెద్ద చదువులు చదివారు, పైగా వాళ్ళకి అన్నీ తెలుసు, ఇది కడుపు నొప్పిదో తలనొప్పిదో జ్వరంతో టాబ్లెట్ చూపిస్తే వాళ్ళకి నిజం తెలిసిపోయిద్ది అంటూ ఇక వల్లి భయపడుతూ, సుక్కు నువ్వు ఆగవే, నీకేం తెలీదు, ఆ మందులు తీసి లోపలెట్టు, చూడు నర్మదా, చూశారుగా మందులు, అవే నాకు డాక్టర్ రాసిచ్చినవి, వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ ఇక నర్మద ప్రేమలని వెళ్ళిపోమ్మంటుంటే ఇక నర్మద ఆగక్క, మందులు చూసే వెళ్తామంటూ సుకన్య చేతిలో ఉన్న ఆ మందుల కవర్ని తీసుకుని ఓపెన్ చేసి చూస్తారు. అవి నిజంగానే కడుపుతో ఉన్న వాళ్ళు వేసుకునే టాబ్లెట్సే. వాటిని చూసి ఇక నర్మద, ప్రేమ ఒకరినొకరు చూసుకుంటారు. వల్లి మాత్రం భయంతో గజగజ వణికిపోతుంది. ఇంకా ప్రేమ, నర్మద ఇద్దరు మాట్లాడుకుంటూ, అక్క ఇవి ప్రెగ్నెన్సీ టాబ్లెట్సే అని చెప్పి ప్రేమ మాట్లాడడంతో ఇక నర్మద కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆ టాబ్లెట్స్ని సుకన్య చేతికిస్తుంది. ఇక సుకన్య, చూడండి, కడుపుతో ఉన్నానని ఎవరైనా అబద్ధం చెప్తారా? మీరు మరి ఇంత అమాయకంగా మాట్లాడతారేంటి? చూడండి, ఒకప్పుడు మా వల్లి చాలా తప్పులు చేసిందేమో, కానీ ఇప్పుడు తన కడుపులో బిడ్డ గురించి కూడా అబద్ధం చెప్పిద్దా? మీరిలా లేనిపోని అనుమానాలు పెట్టి మా వల్లిని మరింత టెన్షన్ పెడుతున్నారు. ఇక మీరెళ్ళండి, వల్లికి టాబ్లెట్ ఇస్తే అది వేసుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది అంటూ ఇక సుకన్య అయితే వాళ్ళని బయటికి వెళ్ళిపోమంటుంది. ఇక ఏం మాట్లాడలేక వాళ్ళు కూడా అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతారు. ఇంకా వల్లి అయితే, సుక్కు ఏంటి ఇదంతా అని అడగడంతో, సుడు ఇట్లాంటిదేదో వస్తుందని
ముందు జాగ్రత్తగా కడుపుతో ఉన్న వాళ్ళు వేసుకునే మందుల్ని తెచ్చిపెట్టాను అని అంటుంటే, ఏ సుక్కు, నీకింకా పెళ్లి కాలేదు కదే, మరి కడుపుతో ఉన్న వాళ్ళు వేసుకునే మందులు నీకెలా తెలుసు అని అంటుంటే, అబ్బబ్బా నీకన్నీ అనుమానాలే. సుడు, మా పక్కింటే పంకజం ఎప్పుడు తనకి మందులు కావాలన్నా నన్నే తీసుకురమ్మనేది. పోనీలే, కడుపుతో ఉంది కదా అని ఆ మందులేవో నేనే తెచ్చేదాన్ని. దానికి తెచ్చినప్పుడు కొన్ని మందులు నా దగ్గర ఉండిపోయాయి. వాటిని ఇప్పుడు వాళ్ళకి చూపించాను అంతే అని చెప్పి ఇక సుకన్య అయితే వల్లితో చెప్పడంతో వల్లి అబ్బా సుకు అంటూ ఇక తనని దగ్గరికి తీసుకుంటుంది. కానీ నర్మద ప్రేమ మాత్రం సుకన్య చెప్పిన దానిలో అబద్ధం కనిపిస్తుంది. నిజంగా వల్లి యొక్క కడుపుతో లేదన్న సంగతి వీళ్ళకి ఇక మరింత అనుమానాన్ని కలిగిస్తుంది. ఇంకా ఇదిలా ఉండగా చందు అయితే ఇంటికి వస్తాడు. చందును చూసిన వల్లి చాలా ఆనందంగా, బా ఏంటి బా, రాత్రి నీకోసం ఎంతో ఆశగా నీ దగ్గరకొస్తే నువ్వేమో గుర్రు పెట్టి పడుకున్నావు అని అంటుంటే ఇక చందుకి ఏమీ అర్థం కాక వల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఇక వల్లి, అదేంటి బా అట్టా సుత్తనో, నిన్న నైటు నేనొస్తాను నిద్రపోవద్దని చెప్పాను కదా, మరి అట్ట నిద్రపోయావేంటి, ఇట్ట అయితే నా కడుపండేది ఎప్పుడు అంటూ ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇక చందు అయితే షాక్ అయిపోతాడు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, కడుపు పండడం ఏంటి, నువ్వు ఆల్రెడీ ప్రెగ్నెంటే కదా, అంటే నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ కాదా అని అడగడంతో ఇక వల్లి, అబ్బా ఆవేశంలో నోరు జారాను, సుకన్యని అంటున్నాను కానీ నేనే నా నోరుని అదుపులో పెట్టుకోలేకపోతున్నాను అంటూ ఇక వల్లి తన మనసులో అనుకుంటూ, అది కాదు బా, కడుపు పండింది, కడుపుతో ఉన్నాను, నేను సంతోషంగా ఉండడం నీకిష్టం లేదా, నా సంతోషాన్ని నువ్వు చూడాలని అనుకోవట్లేదా అని అంటుంటే, ఏయ్ ఏంటా మాటలు, నువ్వు సంతోషంగా ఎందుకుండట్లేదు, నిన్ను అందరూ బాగానే చూసుకుంటున్నారు కదా అని అంటుంటే, అందరూ చూసుకుంది వేరు బా, నువ్వు చూసుకోవాలి కదా, చూడుబా నువ్వు నన్ను ఇట్ట దూరం పెడుతుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా, నువ్వు నాతో మునుపటిలాగే ప్రేమగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటేనే కదా మన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అంటూ ఇంకా వల్లి అయితే చందుతో మాట్లాడుతుంది. చందు చూడు, మునుపటిలాగా నీతో సంతోషంగా ఉండాలి అంటే నా వల్ల కాదు, ఇప్పుడు కూడా నీతో ఇలా అయినా మాట్లాడుతున్నాను అంటే కేవలం నీ కడుపులో నా బిడ్డ ఉండడం పట్టించి, చూడు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు సరేనా అంటూ ఇక చందు అయితే వల్లికి నచ్చ చెప్పినట్టుగానే మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వల్లి, నా కర్మ, అక్కడ చూస్తే నర్మదకి ప్రేమకి నా మీద అనుమానం మొదలైపోయింది, ఈయనేమో నన్ను దగ్గరకు కూడా రానివ్వట్లేదు, ఇక నా కడుపు పండేది ఎప్పుడు, నేను కడుపుతో ఉండేది ఎప్పుడు అంటూ వల్లి అయితే ఇక భయపడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే ప్రేమ నర్మద ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుని ఒక డాక్టర్ని అయితే ఇంటికి తీసుకొస్తారు. ఒక్కసారిగా డాక్టర్ని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా వేదవతి అయితే, ఇదిగో గవర్నమెంట్ కోడలా, ఏంటి డాక్టర్ని ఎంట పెట్టుకుని వచ్చావు, ఏమైందే, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు అని అంటూ ఉంటే ఇక నర్మద, అత్తయ్య చూడండి, ప్రతి సంవత్సరం ఇంట్లో అందరం బాగున్నా సరే ఒకసారి డాక్టర్ గారితో చెకప్ చేయించుకోవాలి అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు, ఎందుకమ్మా, ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం కదా, మరి డాక్టర్ గారితో చెకప్ ఎందుకు అని అంటుంటే ఇంతలో ప్రేమ, చూడండి మావయ్య, చూడటానికి బాగానే ఉన్నా ఒక్కొక్కసారి ఒంట్లో లోపల ఏదైనా ప్రాబ్లం రావచ్చు, అదేంటో ముందుగా తెలుసుకుంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఈ మధ్యన బీపీలు షుగర్లు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఇక ప్రేమ కూడా రామరాజుకి నచ్చ చెప్పడంతో ఇక అక్కడే ఉన్న తిరుపతి, బావా నిజమే బావా, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇలా డాక్టర్ని ఇంటికి పిలిపించే చెకప్లు చేయించుకుంటారు, మనం కూడా ఒకసారి అందరం చెకప్ చేయించుకుందాం, ఎలాగో ప్రేమ నర్మద డాక్టర్ని తీసుకొచ్చారు కదా అంటూ ఇంకా తిరుపతి మాట్లాడడంతో చందు కూడా, అవునన్నా, ఎలాగో డాక్టర్ వచ్చారు కదా, మనం ఒకసారి డాక్టర్తో చెకప్ చేయించుకుందాం అని చెప్పడంతో ఇంకా అందరూ కూడా డాక్టర్తో చెకప్ చేయించుకుంటారు. ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా ఒకరినొకరు సైగ చేసుకోవడంతో ఇంకా ధీరజ్, అన్నయ్య వదినలేదా అని అనడంతో, మీ వదిన ఇప్పుడే టాబ్లెట్ వేసుకుని
పడుకుందిరా అని చెప్పడంతో, అవునా, మరి వదిన కూడా ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిది కదా అని అంటుంటే, ఇంతలో అక్కడే ఉన్న సుకన్య, చూడండి తను కడుపుతో ఉంది, కడుపుతో ఉన్న పిల్ల ఎప్పుడు చూపించుకునే డాక్టర్ దగ్గరకే వెళ్ళాలి, ఇలా ఎవరికి పడితే వాళ్ళకి చూయించుకోకూడదు. అయినా తను మొన్ననే కదా ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చింది, స్కానింగ్ రిపోర్ట్లు కూడా తెచ్చింది, ఇప్పుడు ఈవిడొచ్చి ఏం చేసిద్దంట అని అంటుంటే, ఇక ఇంతలో వల్లి అయితే గదిలో నుంచి బయటకొస్తుంది. ఒక్కసారిగా డాక్టర్ని చూసి, అయ్ బాబోయ్, ఈ నర్మద పేమ నా కడుపు బండారాన్ని అందరి ముందు బయటడేయడానికి డాక్టర్ని వేసుకొని వచ్చేశారు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ గదిలో నుంచి బయటికి రానంటూ ఇంకా వల్లి అయితే అక్కడే దాక్కుని ఉంటుంది. ఇంతలో ప్రేమ, చూడు సుకన్య, నీకు తెలీదేమో, ఈ డాక్టర్ అన్ని రకాలుగా చెకప్ చేస్తారు. అలాగే వల్లి అక్క తన కడుపులో ఉన్న బిడ్డ కూడా హెల్దీగా ఉందో లేదో డాక్టర్ చెక్ చేసి చెప్తారు అని అంటుంటే, ఏం కాదులే, మొన్నేగా స్కానింగ్ చేశారు, ఏం జరగదులే, బాగానే ఉన్నారులే అని చెప్పి ఇక సుకన్య మాట్లాడుతుంటే, చూడు సుక్కు డార్లింగ్, నువ్వు మాట్లాడుతుంటే నిన్నే చూడాలనిపిస్తుంది, కానీ డాక్టర్ వచ్చారు కదా, ఒకసారి వాళ్ళని చూసెళ్తారు అని అంటుంటే, ఇక రామరాజు, రే పెద్దోడా, వెళ్ళి నీ భార్యను తీసుకురా అని చెప్పడంతో ఇక చందు అయితే వల్లి కోసం గదిలోకి వెళ్తాడు. ఇక వల్లి అయితే చందు రావడంతో కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది. ఇక చందు వల్లిని లేపడంతో, బా నాకు కాస్త మత్తుగా ఉంది, నన్ను నిద్రపోని బా అని చెప్పి ఇక వల్లి అయితే చందుని మాట వినిపించుకోకుండా అలాగే పడుకొని ఉండడంతో చందు బయటికి వచ్చి, డాక్టర్ తను నిద్రపోతుంది, తను రావడానికి ఇబ్బంది పడుతుంది అని చెప్పడంతో, పర్వాలేదు సార్, ఆవిడ నిద్రపోయినా పర్వాలేదు, నేనే వచ్చి ఆవిడికి చెకప్ చేసి వెళ్తాను అంటూ డాక్టర్ అయితే ఇక వల్లి గదిలోకైతే వెళ్తుంది. ఒక్కసారిగా వల్లి డాక్టర్ని చూసి భయంతో గజగజలాడుతుంది. ఇక డాక్టర్ వల్లిని చెకప్ చేస్తుంటే ఒక్కసారిగా వల్లి డాక్టర్తో, చూడండి డాక్టర్, మీకు పుణ్యం ఉంటుంది, నేను కడుపుతో ఉన్నానని బయట అందరితో చెప్పాలి, లేకపోతే నా కాపురం కొల్లేరైపోతుంది, మీకు దండం పెడతాను, మీ కాలు పట్టుకుంటాను అంటూ వల్లి అయితే ఇక డాక్టర్ని రకరకాలుగా ప్రాధేయపడుతుంది. డాక్టర్ అయితే వల్లి మాటలకి అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వల్లి అయితే, ఏంటి డాక్టర్, ఏం మాట్లాడట్లేదేంటి అని మాట్లాడేలోపే ఇంతలో చందు అయితే వస్తాడు. డాక్టర్, చెకప్ పూర్తయిందా అని చెప్పడంతో, హా పూర్తయింది అని చెప్పి ఇక డాక్టర్ అయితే బయటకైతే వస్తుంది. వల్లి, అమ్మో, ఇప్పుడు నేను కడుపుతో లేనన్న సంగతి ఈ డాక్టర్ అందరితో చెప్పేసిద్ది, ఇప్పుడు నేనేం చేయాలి అంటూ వల్లి భయపడిపోతూ ఉండగా ఇక డాక్టర్ అయితే తను కూడా బాగానే ఉంది అని చెప్పి ఇంకా బయటకైతే వెళ్ళిపోతుంది. కొంతసేపటికి వల్లి గదిలోకి వెళ్ళి ఊపిరి పీల్చుకుని, అమ్మయ్య, ఆ డాక్టర్ కాళ్ళ మీద పడేసరికి నా మీద జాలి పడిపోయి ఎవరికి నిజం చెప్పలేదు, కానీ ఇది బయటపడితే నాకు ఇంట్లో ఎట్లాంటి పరిస్థితి వస్తుందో అంటూ వల్లి భయపడుతుంటే ఇంతలో నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లి గదిలోకి వెళ్తారు. వల్లి చెప్ప పగలకొట్టి, నీకు అసలు బుద్ధుందా, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, ఎదుటి వారి మనోభావాలతో ఆడుకుంటావా అంటూ ఇక నర్మదా అయితే కోపంతో వల్లి మీద విరుచుకుపడుతుంది. ఇక ప్రేమ అయితే, చూడు, నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావని అక్కడ మావయ్య గారు, అత్తయ్య గారు, బావగారు ఎంత ఆనందపడుతున్నారో తెలుసా, ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు అని అంటుంటే ఇక వల్లి, చూడండి, నిజంగా నాకు ఏం తెలీదు, నాకు కూడా నిజం తెలీదు, నేను నిజంగానే తల్లినయ్యానని మీకంటే ఎక్కువగా ఆనందపడ్డాను, కానీ నాకు కడుపే లేదని ఆ రోజు మీతో కలిసి స్కానింగ్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వస్తే డాక్టర్ చెప్పే వరకు కూడా నాకు నిజం తెలీదు, మా అమ్మ నన్ను ఇక్కడికి పంపించడం కోసం ఎంత పెద్ద నాటకం ఆడిందని నాకు తెలీదు, ఈ నిజం బయటపడితే ఎక్కడ మళ్ళీ చందు బా నన్ను దూరం పెడతాడా, అత్తయ్య మావయ్య నన్ను అసహ్యించుకుంటారా అని భయంతో చచ్చిపోతున్నాను, నా మీదొట్టు, నా కడుపులో బిడ్డ మీదొట్టు అని అంటుంటే ఇక ప్రేమ అయితే, లేని బిడ్డ మీద ఎందుకు ఒట్టేస్తావు అని అంటుంటే, చూడు ప్రేమ, నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ ఇక వల్లి అయితే ఇద్దరి కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక వల్లి కడుపు గురించి నర్మద ప్రేమ
ఇద్దరు కూడా నిజాన్ని బయట పెడతారా, లేక నిజంగానే వల్లి నెల తప్పుతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై